ఏపీలో అత్యంత అమానవీయ ఘటన అయితే చోటు చేసుకుంది. స్వయంగా స్కూల్లో 3 ఏళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ పోసి దాడి చేసింది. ఈ ఘటన విజయవాడలోని విద్యాధరపురం నేషనల్ స్కూల్లో ఫిబ్రవరి 23న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా దాడి అనంతరం చిన్నారి పేరెంట్స్ కు స్కూల్ యాజమాన్యం ఫోన్ చేసి బాత్రూంలో పడిపోయిందని చెప్పారు. దీంతో హుటాహుటిన స్కూల్కు వచ్చిన తల్లిదండ్రులు పాపను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు యాసిడ్ దాడి అని నిర్ధారించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారిని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక అమానుష ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోలేదంటున్న తల్లిదండ్రులు కూడా మనం చెప్పవచ్చు. ఇది ఎక్కడో కాదు, చిన్నారిపై అయితే ఒక ప్రైవేట్ పార్ట్పై కూడా తీవ్ర గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. యాసిడ్ పోసినట్లు కూడా అయితే విద్యార్థిపై ఒక చిన్న పిల్లపై అయితే విద్యార్థులపై అయితే యాసిడ్ పోసి దానికి అయితే పాల్పడ్డారు. బాత్రూమ్ లో పడిందంటే కూడా అబద్ధాలు చెప్పడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఓకే, హిమవంత విజయవాడ విద్యాధరపురంలో దారుణం చోటు చేసుకుంది. 3 సంవత్సరాల పాప పైన స్కూల్ టీచర్ యాసిడ్ పోసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యాధరపురం నేషనల్ ప్లే స్కూల్లో టీచర్ నిర్వాహకులు ఫిబ్రవరి 23వ తారీఖున పాపను నేషనల్ స్కూల్ దగ్గర తల్లి దింపేసింది. కాసేపటికే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. పాప బాత్రూమ్ లో పడిపోయిందని తల్లికి ఫోన్ చేసి స్కూల్ టీచర్ చెప్పడం జరిగింది. వెంటనే పాప తల్లి అక్క స్కూల్ కి వెళ్లి ఏడుస్తున్న పాపను హాస్పిటల్ తీసుకెళ్లారు. పాపను హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అసలు నిజం బయట తెలిసింది. తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వెళ్లి స్కూల్ యాజమాన్యాన్ని గట్టిగా అడగగా నిజం ఒప్పుకుని స్కూల్ టీచర్ యాజమాన్యం నిజం అయితే ఒప్పుకున్నారు. హాస్పిటల్ బిల్లు కట్టి చర్యలు దులుపుకున్నారు. అయితే యాజమాన్యం టీచర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేశారు. అయితే తర్వాత కొంత డబ్బులు ఇచ్చి నాది రమ్మని స్కూల్ యాజమాన్యం అయితే పిలవడం జరిగింది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులని బెదిరింపులు దిగారు స్కూల్ యాజమాన్యం. ఈ విషయం బయటకు చెప్తే మీ అందుకు చూస్తామని ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. డీసీపీ తమతో అంటూ తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యం బెదిరింపులు కూడా గుర్తించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురిపై ఎంత ఘాతుకంగా ఎంత కర్కశంగా టీచర్ వ్యవహరించడం అంతేకాకుండా స్కూల్ యాజమాన్యం తమ స్కూల్ పరువు పోతుందని చెప్పి టీచర్ వెనకేసుకొచ్చి తల్లిదండ్రులని డీసీపీ పేరు చెప్పి బెదిరించడం కూడా చాలా దారుణం. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎక్కడ తమ పాపకి ఇబ్బంది కలుగుతుందని తల్లిదండ్రులు కూడా ఈ ఘటనను పోలీసులు కూడా పట్టించుకో ఘటనపైన తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నెమ్మదిగా ఇది మీడియాకు పొక్కడంతో మీడియాలో వార్తలు రావడంతో పోలీసు యంత్రాంగం దీనిపైన ఇప్పుడే తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి ఘటనలను స్కూల్ యాజమాన్యం తమ స్కూల్ పరువు పోతుందనే దానికంటే పిల్లల రక్షణకు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటువంటి తలపొగరున్న టీచర్లని చిన్నారి ఒక 3-5-6 సంవత్సరాల పిల్లల పైన యాసిడ్ దాడి చేయడం అంటే అసలు ఆ టీచర్ మైండ్ సెట్ ఏ రకంగా ఉన్నదనే దాని మీద మనం ఆలోచించుకోవాలి. ఇటువంటి నిర్లక్ష్యపు ఇటువంటి తలపొగరు టీచర్లని స్కూల్లో పెట్టుకున్న యాజమాన్యం ఒక రకంగా తప్పు అనుకో చూసుకోవాలి. అంటే చిన్న పిల్లల్ని జాగ్రత్త తీసుకోవాల్సినప్పుడు ఎటువంటి టీచర్లను నియమించుకోవాలనే దాని మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపైన విద్యాశాఖ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిమవర్ష. రైట్ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.